ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:30. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా నా ఒళ్ళు సింగారంగాను బంగారు కొండ మీద శృంగార తోటలోన చిలకుంది తెమ్మంటావా రే వరుణ్, చెప్పరా. నీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా కాంపిటీషన్ ఈ అమ్మగానే అయిపోయిందా ఏంటి? అది అవ్వదులే కానీ అదేరా నీ 10th క్లాస్ క్రష్ ఉంది కదా శ్వేత, అని నీ నెంబర్ అడిగిందే. ఏంటి నా నెంబరా? This love shot takes all they got. Hearts inside, oh baby, yeah. ఇదిగిదిగో మొదలాయే ఎదల
శ్వాసలో హే నీ మాటే నీవు తెలుసుకో ఏవేంద్రా ఏడుస్తున్నావు? దానికోసం అన్ని స్టెప్లు వేసు, కానీ ఆ గుడ్ జ్యూస్ చెప్పింది నాకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకుతి దీనికి ఎలా అయిపోతున్నావు అంటే సాయంత్రం వీడియో కాల్ చేస్తానందంటే ఇంకేమైపోతావు. స్నేహమనే మా చెరో అక్షరం మన ఏంటి వీడియో కాల్ రా. దేవుడా, సాంగ్ క్యాన్సిల్. అరే ఏమైందిరా? అరే రే ఏమైందిరా? చెప్పరా రే రే చెప్ప. ఆగండి, అన్బిలీవబుల్ అమ్మ బాబాయ్. ఈ ఫోన్లో వీడియో కాల్ ఎలా చేస్తుందిరా? రేపు ఇప్పుడు ఏం చేద్దాం మరి? పోనీ తనకు నా నెంబర్ ఇవ్వనా? నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా, మాకు నీ మీద నమ్మకం లేదు. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయం చేసావే నీ వెండి ఆ ఇంటి ఏంట్రా చిరాకు వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో రింగ్ టోన్ ఫోన్ నీకు తప్ప ఇంకెవరికి ఉండదు. ముందు మీ ఆడి చెప్పి ఆ ఫోన్ మానిపించరా బాబు. ఆల్రెడీ ఆ సాహసం కూడా చేశాను రా బాబు. చూడండి పైకి, అటు కాదు ఇటు. రే ముందు మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకురా. ఇప్పుడు నాకు చెప్తూ నానా ఏంట్రా అది నాకు ఫోన్ ఎప్పుడు ఇస్తానా? ఎలా అన్నావనే 20,000 పెట్టి ఫోన్ కొంటే సగం చదువు దబ్బింది. ఆ ఇద్దరు తిరిగి మిగిలిన సగం దబ్బెట్టుకున్నా. ముందు ఆ అమ్మ నాగట్టు 2 సంవత్సరాల నుంచి రాస్తున్నా. నానా ఏంటి? ఏం లేదు, చేంజ్ ఉంచుకుంటాను నాన్న. ఉంచుకోలేదు. ఏంటి అమ్మ నాగట్టాలా? నీ ఫోన్ వచ్చినట్టే ఇంకా. రే వరుణ్, నువ్వేం కంగారు పడకు. మా డాడీని అడిగి నీకు మంచి సెకండ్ హ్యాండ్ పోసి ఇచ్చేస్తాను. అప్పుడు దాన్ని సెకండ్ హ్యాండ్ అనరు, థర్డ్ హ్యాండ్ అంటారు. రే ఎక్కువ చేస్తున్నావు ఏంటి? లేదు ఏంటి ఏంట్రా, మీ ఇంట్లో ఎప్పుడైనా కొత్తగా కొన్నారా? అన్నీ సెకండ్ హ్యాండ్లే. అంతెందుకురా వీళ్ళ ఇంట్లో కారు బైక్ ఆఖరి కుక్క కూడా సెకండ్ హ్యాండేరా. అంతెందుకు ఇందాక నుంచి మెడల్ వేసుకుని యాక్ట్ చేస్తున్నాడా, అది కూడా సెకండ్ హ్యాండే. ఆఖరికి వీళ్ళ ఫ్యామిలీ సెకండ్ హ్యాండ్ రా. రే అంటే నన్ను కానీ మా ఫ్యామిలీ మాట ఇన్వాల్వ్ చేయగలరు. రే అసలు మా ఫ్యామిలీకే సెకండ్ హ్యాండ్ సెంటిమెంట్ ఏమన్నా అసలు. అసలు అలా అని ఏదో చెప్పాడురా మీకు. మా తాత ఈ తీయసుల మేకల తాతరావు గారు అప్పట్లో సెకండ్ హ్యాండ్ రిలీజ్ చేసి బాగా డబ్బు సంపాదించారు. మాడి గారు అతను తెలుసా? కంగారు పడకలే, నువ్వు కూడా అది చేయాలి. నీకు ఎందుకు నా గురించి అంటానురా నేను. నా గురించి నీకు ఎందుకు అసలు నీకు ఎందుకు అసలు నా గురించి ఎందుకు? ఏంట్రా ఏమైందిరా? నీకు చెప్పారా తనకి నెంబర్ ఇవ్వనన్నానని? ఇదంతా వర్కౌట్ కాదు. రే నీకేం పిచ్చేంట్రా? తను 10th నుంచి లవ్ చేస్తున్నావు. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసింది. ఆఫ్టర్ ఫోన్ కోసం మిస్ చేసుకుంటాను నువ్వు. మీరేమనుకోకపోతే నా వేరే ప్లాన్ ఉంది. ఏంటది? నీకు ఏమన్నా డ్రాయింగ్ ఉండిపోయిందారా? ఇది ప్లాన్ బే. ప్లాన్ కన్నా నడబెట్టే అవసరం నీకు? అవసరమే విను. నేను రీసెంట్గా చూసిన ఇంగ్లీష్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసిన ప్లాన్ ఇది. ఏంటి నువ్వా? నీకు తెలుగు సినిమా ఉన్నారు, ఇంగ్లీష్ సినిమా ఉందా నీకు? అయినా అది డబ్బమై ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటి? ప్రేరణ దయ్యాల కొంప. మీ తాత బయోపిక్ రా. ముందు ప్లాన్ విను. నేను రీసెంట్గా చూసిన ఇంగ్లీష్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్
ఇందాకే కదా ఈ సోదంతా చెప్పు, మళ్ళీ మాకు ఎందుకు ఇది. సరేలే, ప్లాన్ చెప్తున్నాను వినండి. ముందుగా మనం జనాలు తక్కువ ఉన్న ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఎవరి దగ్గర అయితే మంచి మొబైల్ ఉంటుందో వాడే మన టార్గెట్. రే 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 రే. ఆ బయట కొంచెం చూడు, ఎవరి దగ్గర మొబైల్ ఉందిరా. ఎస్, యూ ఇంటెలిజెంట్ బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వాడే మన టార్గెట్. నేను వాడి దగ్గరికి వెళ్ళి నా పాకెట్లోంచి 10 రూపీస్ నోట్ తీసి వాడు చూడకుండా కింద పాడేస్తాను. భయ్యా మేమనుకుంటా డబ్బులు పడిపోయినాయి. వాడ తీసుకోవడానికి కింద కొంగుతాడు. నాది కాదు. అంటే ఆడు 10 రూపాయలకు లొంగడనమాట. 100 రూపాయలు వేయాల్సిందే. ప్లాన్ చేంజ్. ఈసారి నా జేబులోంచి 100 తీసి రే రే ఒకసారి ఆగా నీ ఎక్క 100 రూపాయలు ఉండవు కదరా. నీ దగ్గర ఉంటాయి కదరా. ఇవ్వనగా ఇవ్వవా? ఇవ్వను ఇవ్వవా? ఇవ్వను. సరే అయితే దేనికండి వీళ్ళు చేసే మూడు ఉత్సాహం? చూడండి అక్కడ ఏముందో. 100 కావాలి నాకు. మన సెకండ్ హ్యాండ్ సిద్ధిగాడు ఇచ్చిన 100 తీసి అక్కడ కింద పడేస్తాం. ఆ 100 తీసుకోవడానికి ఆడి కింద కొంగుతాడు. ఇంతలో మన సిద్ధిగాడు ఆడి సెకండ్ హ్యాండ్ బండితో సందు చివరి రెడీగా ఉంటాడు. ఆడి ఫోన్ తీసి నేను ఇస్తాను, రెడీగా ఉంటాడు. భయ్యా మీ అనుకుంటా 100 రూపీస్ కింద పడిపోయినాయి. ఓ ఏదో తేడాగా ఉందేంటి. ప్లాన్లో కూడా నీ బండి హ్యాండ్ ఇచ్చింది కదరా. అది ఎవరిని చెప్పనా, నువ్వు వాడు దొరికేస్తావు అని కుమ్మేస్తాడు. ఈ అంత లేదు, నేను అలా రాయను కదా. అప్పుడే మళ్ళీ అన్నట్టు బయటకు వస్తాడు. అది ఇక మీదే బాయ్ బాగుంది. ఫోన్ ఉంచుకో. అది అది 100 ఏం లేదులే. 100 బొక్క. ఏది ప్లాన్కి ఎప్పుడు సరిపోయింది. నిజంగా ట్రై చేయాలంటే మనం ఒకటే. ఎందుకు అవుతావో? నీ సెకండ్ హ్యాండ్ బండి నా బండి చేసింది నేను. అరే నీ బండి వల్లేరా మొత్తం. బండి చేసింది అసలు బండి చేసింది బండి అసలు బండి చేసింది అసలు బండి చేసిందిరా అసలు బండి చేసింది నిన్ను బండి చేసిందిరా అసలు బండి చేసింది అండి అసలు బండి చేసింది బండి చేసింది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చేస్తారా? రాబరీ చేద్దాం. రాబరీ అంటే బ్యాంకులు దొంగతనం చేసే అంత పెద్ద రాబరీ కాదు, ఒక చిన్న రాబరీ. రిస్క్ ఏమోరా. దొరికిపోతావేమోరా. ఎరా నువ్వు చెప్పిన ప్లాన్ ట్రై చేస్తే దొరకమా? ఆఫ్టర్ ఆల్ ఫోన్ కోసం దొంగతనం ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ ఫోన్ ఏంట్రా, అవసరం నాదేనా మీకు లేదా? ఎరా తేజ బండి కొనాలని చెప్పి ఇంట్లో అడుగుతానన్నావు, మీ నాన్న ఏమన్నాడు? ఎరా సిద్ధు షార్ట్ ఫిలిమ్స్ తీయాలి కెమెరా కావాలని చెప్పి ఇంట్లో అడగగలవా? అడిగితే ఇస్తారా? ఎవరు? ఎందుకో తెలుసా, మన అవసరం విలువ మనకే తెలుసు, వాళ్ళకి తెలియదు. కరెక్టరా? అలా అని చెప్పి దొంగలుగా మారమంటావా? చూడండి, ఈ సమాజంలో 10 రూపాయలు దొంగతనం చేసినోడిని దొంగ అంటారు, 10,000 దొంగతనం చేసినోడిని దొంగ అంటారు. మనం దొంగతనం చేసేది 10 రూపాయల 10,000 అని డిసైడ్ చేసేది మనం కాదు, మన అవసరం. సరే ప్లాన్ ఏంటి? Sun will shine in the aftermath. Freedom lies inside my heart.
చూసే కళ్ళు వేచి ఉండగా రాలు రాగ పూలమాల పాడుతుండగా ఈ వేళ సంధ్య సన్నదాది పాట పాడగా అమ్మయ్య, మొత్తానికి మనం అనుకున్నట్టు ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను రా. ఉండరా బాబు. ఈ శుభ సందర్భంలో డైరెక్టర్ గారు ఒక సాంగ్ వేసుకోండి. పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు Yo man, yo yo yo, yo man, yo yo ఫస్ట్ టైం yo. కదా అంత డబ్బులు చూసి జడుచుకున్నట్టు నడుకున్నాడు. అందుకే బ్యాగ్ అది వెళ్ళి చూడు. చూస్తున్నానే. కట్టల జాతరే నేను చూసుకుంటాను లేదా రే. జాతరకే. నేను ఉన్నాను కదా. బ్యాగ్లో బట్టలు తప్ప ఇంకేం లేవురా. డబ్బులు లేవా? కష్టపడి డబ్బులు లేకపోతే మీరు చూడరు సార్ ఫుల్గా. ఎందుకు సరిగ్గా చూసేవాళ్ళదా సరే బట్టలు ఇదేందా ఇది నేను చూడలా. బంగారం షాప్ కొడుకు కదా, బంగారం కాకపోయినా కనీసం డబ్బులైనా ఉంటాయి అనుకున్నా. కానీ ఈ చెడ్డీ తప్ప ఏం మిగలేదు. చి తినమ్మ జీవితం. ఇప్పుడు ఏం చేద్దాంరా మరి? సర్లే ఇంక చేసేం లేదు కానీ ఎవరికైనా సరిపోతే వేసుకోండి. ముందుగా చెప్తాను, ఆ బ్లూ చూసి నాదిరే. చి నీ సెకండ్ హ్యాండ్ బుద్ధి పోనిచ్చుకోలేదు రా. ఆడిగాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అనుకో అందరూ అది. రే కంగారు పడకండి, వాడి పోలీస్ స్టేషన్కి వెళ్ళే లోపల వాడి బ్యాగ్ ఆడికి ఇచ్చేద్దాం. మనకదే సేఫ్. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే వాడు ఇంకా అక్కడే ఉంటాడు. ఏమైందిరా? చి రమ్మ, ఈ సిద్ధిగడ్ సెకండ్ హ్యాండ్ బండి మళ్ళీ హ్యాండ్ ఇచ్చిందిరా. తెలిసిందే కదరా, ముందు చూస్తాం. రే ఫోన్ వస్తుందిరా. ఫోనా? అరే నీ ఫోన్ నుంచి ఫోన్ వస్తుందిరా. సార్ ఫోన్ ఎక్కడ పడుకుందిరా? సార్ లిఫ్ట్ చేయి, ఎవరు ఫోన్ చేస్తున్నాడు చూద్దాం. సరే చూద్దాం. హలో, ఎవరు? నా బ్యాగ్ కొడేసి నన్ను అడుగుతున్నారా? ఏమైందిరా? మనం బ్యాగ్ కొట్టేసినోడికి దొరికిందిరా మన ఫోను. అన్నా నేను బ్యాగ్ నీకు సేఫ్గానే ఇస్తాను కదన్నా, మళ్ళీ ఎందుకన్నా? నా బ్యాగ్ నాకు ఇచ్చేసారా, కానీ నా బ్యాగ్లో ఉన్నాడు నా డబ్బులు లేవురా. డబ్బులేంటి? ఏమోరా అన్నా, డబ్బులేంటన్నా? నా 50,000 లేవురా. 50,000 ఏంట అన్నా? 50,000 ఏంటన్నా? నిజంగా తెలీదన్నా. అన్నా ఒట్టన్నా, నిజంగానన్నా. ఒకసారి ఆగు, ఒకసారి ఆగురా రే. ఒకసారి ఆగు.
అన్నా అన్న అది కాదన్నా. ఇంకో పావు గంటలో నా 50,000 నాకు ఇవ్వాలరా. ఈ డొక్కులో ఫోన్తో నేనేం చేసుకుంటాను అనుకుంటున్నారేమో. ఈ ఫోన్ పోలీసులకి ఇస్తే ఏమవుతుందో నాకన్నా మీకే బాగా తెలుసు కదా. ఇంకో పావు గంటలో నేను ఫోన్ చేసి అడ్రస్ చెప్తాను, అక్కడికి నా డబ్బులు తేవాలి. 50,000 ఏంట్రా? మన దాంట్లో బట్టలు తప్ప ఏం దొరకలేదు కదా. నాకు అర్థమైంది, మన ఫోన్ ఆడికి దొరికింది కదా అని చెప్పి తిరిగి మన దగ్గరే డబ్బులు కొట్టేద్దామని చూస్తున్నాడు నా కొడుకు. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మనం ఇంకా అవుట్. నాకు అడ్డంగా దొరికిపోయాం వాడికి. నీ ఒక్కడి ఫోన్ మన జీవితాన్ని ఇలా మార్చేస్తుంది అనుకోలేదురా. తప్పు చేసాం, చాలా పెద్ద తప్పు చేసాం. ఇప్పుడు అడిగా 50,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను రా. వీడి బండి అమ్మినా సరే. నా బండి ఏం చేసింది? నువ్వు నా బండి ఏం చేసింది? రే ఆగరా. అమ్మండి అన్నీ అమ్మండి. నన్ను నా బండికి అన్నీ అమ్మండి. రే చెప్పేది పూర్తిగా వినరా. నీ డొక్కులో సెకండ్ హ్యాండ్ బండి అమ్మినా 10,000 కూడా రావని చెప్తున్నాను. ఆయన నేనేం లాభంరా అలాసింది. ఇన్ని వద్దు వద్దని తొక్కల పనులు వేసారు. ఇప్పుడు చూడు ఏమైందో. అందుకే దోలు తిడతారు ఇప్పుడు. మిమ్మల్ని ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కూర్చుందా? రే నువ్వు ఏడకరా, చూడలేకపోతున్నావు. డబ్బేరా మళ్ళీ పోలీస్ స్టేషన్. రే ఏం కాదు, ఎవ్వడికి ఏం కాదు. నేను అన్నాను కదా, ఎవ్వడికి ఏం కాదు. రే వాడు ఫోన్ చేసి డబ్బులు రెడీగా ఉన్నాయి, ఎక్కడ రమ్మంటాడు కనుక్కో. ఏమైందో తెలియని తికమక మత్తెక్కే అణువణువునైక మైకం కమ్మింది మనసుకా. ఏంట్రా మీ ప్లాను? ఇప్పుడు వాడికి డబ్బులు ఎలా ఇస్తాం రా? కంపెనీస్ మళ్ళీ ఏ బ్యాగం కూడా ప్లాన్ వేసారేంటి? ఉన్న బాబుని చాలరా, మళ్ళీ కొత్తగా ఇచ్చేయకండి రా ప్లీజ్ రా. ఇంతగా ప్లాన్ ఏంట్రా? చుట్టూరా చిందర వందర పరుగాపే సమయం లేదురా. నిజమేంటో తెలుసుకో చూసరా. భయ్యా టైం ఎంత అయింది? 4 అయింది బ్రో. ఓకే బ్రో, మీ అనుకుంటా డబ్బులు పడిపోయింది. మీకని పిచ్చాను మళ్ళీ ఆడోడు ఫోన్ కొట్టేశారు. మనకు కావాల్సిన ఫోన్ కదా డబ్బులు. ఊబర్కి 50 ఇచ్చి ఈ ఫోన్ వచ్చుకోవాలి మనం జైలుకే. కానీ చదివిన గుర్తుందారా మీకు? అది ఇచ్చిన టైం కూడా అయిపోయిందిరా. అసలు ఫోన్ ఎందుకు కొట్టేశారా? అసలు ఫోన్లో ఏముంది అసలు? రే వరుణ్, ఇది నీ ఫోన్ కదరా? నీ ఫోన్ వాటర్లో వచ్చిందిరా. నాకే అర్థం అవ్వట్లేదు అసలు ఏం జరిగిందిరా. ఇది చెప్పడం అవసరం ఉంటావా? రే చెప్పండి రా, ఏం జరిగిందో తట్టుకోలేకపోతున్నాను. చెప్పండి రా. సరే చెప్తాను విను.
మనం రాబరీ చేసిన బ్యాగ్ వాడికి తిరిగి ఇచ్చేయడానికి వెళ్ళినప్పుడు తేజ గాడికి నా ఫోన్ నుంచి ఒక కాల్ వచ్చింది. వాడి బ్యాగ్లో ఉన్న 50,000 వాడికి ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తానని బెదిరించాడు. చేశాడు అయితే అసలు మనతో మాట్లాడుతుంది వాడా కాదని చిన్న డౌట్ వచ్చి వెళ్ళి చెక్ చేశా. ఎస్, వాడు మాట్లాడుతున్నాడు, కానీ వాడు మాట్లాడే ఫోన్ నాది కాదు. అంటే వాడు మాట్లాడేది మనతో కాదు. అసలు నా ఫోన్ దొరికింది వాడికి కాదని అప్పుడు అర్థమైంది. వాడికి కాకపోతే ఇంకోటి దొరికింది. వాడు మనకు కాల్ చేసి అంత డీటెయిల్గా మాట్లాడాడంటే మనం చేసిన రాబరీకి ఖచ్చితంగా వాడు చూసి ఉండాలి. ఇంతకే కథలో ట్విస్ట్ ఏంటంటే వాడు మనకన్నా ముందు నుంచే ఆ బ్యాక్గ్రౌండ్ ఫాలో అవుతున్నాడు. అసలు ఆ బ్యాగ్ కొట్టేద్దామని ప్లాన్ చేసింది వాడు. మధ్యలోనే మనం ఎంటర్ అయ్యి సీన్ రివర్స్ చేసాం. అది చూసి ఆడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలోనే మనవాడి ఫోన్ దొరికింది ఆడికి. దాంట్లో రీసెంట్ లిస్ట్ చూసి నాకు కాల్ చేసాడు. దాంట్లో డబ్బులు లేవన్న విషయం మనకు తెలుసు, కానీ వాడికి తెలియదు కదా. అందుకే మనకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసాడు. అందుకే ఆడెవడో తెలుసుకుందామనే వాడు రమ్మన్న చోటకి కాల్ చేసి మరీ వస్తానని చెప్పాను. ఇదంతా ఓకే, బట్ అంతమందిలో వాడి దగ్గర నీ మొబైల్ ఉన్నట్టు నీకు అది తెలిసిందిరా. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే. ఇది అన్నం పెడతానా బాబు, ఆ ఫోన్ అయినా ఆపు, ఆ ఇంటైనా మార్చరా బాబు. ఎగ్జాక్ట్లీ, నువ్వు అన్నావు కదా ఇలాంటి ఫోను ఇలాంటి రింగ్ టోన్ ప్రపంచంలో నాకు తప్ప ఇంకెవరికి ఉండదని. ఇప్పుడు ఆ రింగ్ టోనే వాడిని పట్టించింది. మన తేజగాడు నా ఫోన్ కంటిన్యూస్గా కాల్ చేస్తే ఆ ఏరియా మొత్తం వెతికాడు. లక్కీగా ఆ షాప్ దగ్గర ఉన్నాడు, నాకు రింగ్ టోన్ వినిపించింది. మన తేజగాడు మాస్ తెస్తే ఎలా ఉంటుందో వాడికి తెలియదుగా. అందుకే ప్లాన్ యూజ్ చేసాం. వామ్మో, ఏ ప్లాన్ రా మీది, మీరు మామూలు కాదురా బాబు. మరి బీటెక్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఏమో ప్లాన్ నాగించప్పలేదురా. చెప్పుంటే ఆ టైం నీ బండి స్టార్ట్ అవుతుందండి అసలు. ఒరే తేజ, సాయంకాలం శ్వేత వీడియో కాల్ చేస్తానంది, దాని పరిస్థితి ఏంట్రా? వీడియో కాలా? దీనమ్మ మొత్తం దానివల్ల వచ్చింది కదరా. అదేదో పెద్ద అంతకెత్తాను దాని ఫీలింగ్. ఆ విషయం దానికి తప్ప ఎవరికి తెలీదు. ఒరే మామ, అలా అంటావేంట్రా? చాలురా బాబు, చాలు. దానికి వీడియో కాల్ చేయడం కోసం మనం వేసిన స్టంట్లు చాలు. ఇంకా మా జీవితాలతో ఆడుకోకు. మా వల్ల కాదురా. ఇంకా నీకు కావాలంటే ఫ్రీగా నా లవర్ని సెట్ చేస్తాను రా. మనకి లవలేరు కదరా. నువ్వు ఆగిపోయా బొక్కలాగా. అరే నువ్వు వాడి మాటలేం పట్టించుకోక కానీ నేను చూసుకుంటాను రా. నువ్వు కొత్తగా ప్లాన్ లేదు ఇక్కడ. ప్లీజ్ రా, దండం పెడతాను రా. కరెక్టరా, ప్రతి చిన్నదాని గురించి అతిగా ఆలోచించకూడదు. మనకున్న దాంట్లోనే సాటిస్ఫై అవ్వాలి, లేదంటే ఎలాగ ఉంటుంది. దీన్ని వదిలించుకుందాం అనుకున్నాను, చివరికి ఇదే కాపాడింది. అయినా విధిని మార్చడానికి మనం ఎవరురా? ఏమన్నారు రీడు? ఏం లేదురా, ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇంటికా వెళ్ళిపోవచ్చునండి. రే వరుణ్, నాకు డౌట్ రా. ఆడు మనకన్నా ముందు నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ ఫాలో అవుతున్నాడంటే ఆ బ్యాగ్లో బట్టలు కాకుండా ఇంకేమున్నాయిరా? డాడీ, ఆఫీసర్స్ వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. చెప్పండి. అంతకీ బ్యాగ్లో బట్టలు సేఫే కదా? బ్యాగ్ సేఫే డాడీ, బట్టలు కూడా సేఫే. బ్యాగ్ బట్టలు సేఫ్ కొంటే కదరా, అందులో ముందు బ్లూ జీన్స్ సేఫ్ కొనలేదో చూడు. బ్లూ జీన్సా? చూస్తున్నా డాడీ. మా కొత్త జీన్స్ ఎలా ఉందిరా? నీది కాదు కదా? కాదుగా. అదేలే, కొత్తగా కనిపిస్తే అనుకున్నా. ఎక్కడదే? మనం బ్యాగ్ కూడా ఇస్తాం కదా, అందులో బాగుందని తీసాను. అవునా? సైజ్ సరిపోయిందా? సరిపోయింది.
కంఫర్టబుల్గానే ఉందా? ఉంది కానీ పాకెట్లో కట్టేది గుచ్చుకుంటుంది. అంతా ఓకే కదా? ఓకే. నీ అబ్బా రే కత్తెదరా రే చంపేస్తానండి రే నీ ఈరోజు ఇంక చంపి జైలుకి వెళ్ళిపోతాను. నువ్వు నన్ను ఆపకరా రే, నువ్వు నన్ను ఆపకో, నీ చంపేస్తాను ఈరోజు. అరే నువ్వేంట్రా అసలు నీకు అర్థంగా? అరే నీ సెకండ్ హ్యాండ్ బుద్ధి పోనిచ్చుకోలేదు కదరా, మీ తాత కూడా ఎలా చేసుకొని ఉంటాడరా నీ ఎదవా. అరే నీ వల్లే కదరా మాకు ఇదంతా. అయినా మా ఇంట్లో పద్ధతిగా పెంచారు కాబట్టి సరిపోయిందిరా, లేదంటే నేను మిర్జాపూర్ బూతులు తిట్టి మరీ చంపించేది. చూసుకో నన్ను రెచ్చుకోకు, అది నన్ను రెచ్చుకోకు, చచ్చిపోతావు. అది నన్ను రెచ్చుకోకు, రెచ్చుకోకు. రెచ్చుకోకు, చచ్చిపోతావు. అది నన్ను రెచ్చుకోకు, రెచ్చుకోకు. రే నీ అబ్బా ప్యాంట్ ఇప్పరా నువ్వు, ముందు ప్యాంట్ ఇప్పరా నువ్వు, అసలు ప్యాంట్ ఇప్పు అసలు నాకు ప్యాంట్. అదే ప్యాంట్ ఇప్పరా నువ్వు, అసలు ప్యాంట్ ఇప్పు, అసలు ప్యాంట్ ఇప్పరా నువ్వు. రే ఇప్పరా. వేసుకున్నప్పటి నుంచి పాకెట్లో గుచ్చుకుంటే ఏదనుకున్నాను ఇదా. ఏమైందిరా? మీ తాత చెప్పింది నిజమేరా, మీకు నిజంగానే సెకండ్ హ్యాండ్ సెంటిమెంటే.